న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఈ మధ్య కాలంలో స్ట్రెస్ ఎక్కువైపోయి చాలా మందికి హెడ్ఏక్ అనేది వెరీ కామన్ అయిపోయింది. హెడ్ఏక్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ హెడ్ఏక్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్, సైన్స్ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ ఎలా ఉంటుందని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గోల్డ్ మెడలిస్ట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ దీపారెడ్డి గారు ఫ్రమ్ సాయి దీప హాస్పిటల్స్ చందానగర్. హాయ్ దీప గారు, ఎలా ఉన్నారు? స్ట్రెస్ వల్లనే ఈ మధ్య కాలంలో హెడ్ఏక్ ఎక్కువ అయిపోయింది. దట్ ఈస్ ద మెయిన్ కాజ్ అంటారా? స్ట్రెస్ ఒకటే కాదు, యాక్చువల్లీ హెడేక్ లేని ఎక్స్పీరియన్స్ చేయని ఎవరు ఉండరు. యాక్చువల్లీ మా న్యూరో ఓపీలో మోర్ దెన్ 70% హెడేక్ ఓపీ ఉంటుంది. సో అందుకని ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెడేక్ సొసైటీ హెడేక్ ని 2 మెయిన్ కేటగిరీస్ గా విభజించింది. హెడేక్ లో కూడా డిఫరెంట్ ఉన్నాయి, ఎస్పెషల్లీ 2 మెయిన్ కేటగిరీస్. అందులో సెకండరీ హెడేక్, ఇంకొకటి ప్రైమరీ హెడేక్. సెకండరీ హెడేక్ అంటే బ్రెయిన్ స్ట్రక్చరల్ ప్రాబ్లం వల్ల వచ్చేది, లైక్ బ్రెయిన్ ట్యూమర్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల, బ్రెయిన్ ఫీవర్, మెనింజైటిస్ వల్ల వచ్చే హెడ్ఏక్స్ ని సెకండరీ హెడ్ఏక్స్ అంటాం. ప్రైమరీ హెడ్ఏక్ అంటే బ్రెయిన్ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏముండదు, కాకపోతే బ్రెయిన్ నర్వ్ ఫంక్షనింగ్ ఆల్టర్ అవ్వడం వల్ల వచ్చే హెడ్ఏక్స్ ని ప్రైమరీ. వాటిలో మనం ఎక్కువ చూసేది మీరు అన్నట్టు టెన్షన్ టైప్ హెడ్ఏక్, క్లస్టర్ హెడ్ఏక్, మైగ్రేన్. ఓకే, సో సెకండరీ హెడ్ఏక్ కొంచెం డేంజరస్ అని అర్థమవుతుంది. ప్రైమరీ హెడ్ఏక్ లో ఒకవేళ ప్రొలాంగ్డ్ గా ఉందనుకోండి, యూజువల్గా కొంతమందికి వారానికి ఒకసారి హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. ప్రొలాంగ్డ్ గా ఉంటే సెకండరీకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నో, ప్రైమరీ హెడ్ఏక్స్ డిఫరెంట్, సెకండరీ డిఫరెంట్. కాకపోతే కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి, వాటిని మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఇది సెకండరీ హెడ్ఏక్, ప్రైమరీ హెడ్ఏక్. ఓకే, సో యూజువల్గా అసలు మెయిన్ రీజన్స్ ఏంటండి? ప్రైమరీ, సెకండరీ, ఫస్ట్ ప్రైమరీ గురించి మాట్లాడు. మెయిన్ రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటి ప్రైమరీ హెడ్ఏక్ రావడానికి? ప్రైమరీ హెడ్ఏక్స్ కి మెయిన్ మన లైఫ్ స్టైలే కారణం. లైక్ ఫుడ్ టైంకి తినకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, స్ట్రెస్, స్క్రీన్ టైం, పొల్యూషన్, సో డైటరీ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ మెయిన్ రీజన్స్. ఓకే, నార్మల్ హెడ్ఏక్ వస్తే అందరూ జెండు బామ్ కానీ ఒక టాబ్లెట్ పెయిన్ కిల్లర్ వేసేసుకుంటుంటారు. అది ఎంతకాలం వరకు ఓకే? లైక్ ప్రొలాంగ్డ్గా వస్తే డాక్టర్ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలా? ఎప్పుడు, ఏ టైంలో డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి ప్రైమరీ హెడ్ఏక్ వచ్చినప్పుడు? కరెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్. లైక్ హెడ్ఏక్ రాగానే ఓవర్ కౌంటర్ మనం ఫార్మసీకి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకుంటాం, వేసుకుంటాం. సో వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 months వస్తే అప్పుడు పెయిన్ కిల్లర్ వాడితే దట్స్ ఓకే. బట్ రిపీటెడ్గా మోర్ దాన్ 10 days పెయిన్ కిల్లర్స్ ఇన్ ఏ మంత్ వాడారు అనుకోండి, దానివల్ల ఒక కాంప్లికేషన్ ఉంది. అదే మెడికేషన్ ఓవర్ యూస్ హెడ్ఏక్. ఓపిక వస్తుంటారు, మేడం ఎవ్రీడే హెడ్ఏక్, ఏ టాబ్లెట్ వాడినా తగ్గట్లేదు, మేము కూడా ఏ టాబ్లెట్ పెట్టినా తగ్గదు అలాంటి వాళ్ళకి. సో హిస్టరీ టిక్ చేయంగా మాకు తెలిసేది ఏంటంటే ప్రతిరోజు ఆయన పెయిన్ కిల్లర్ వాడుతున్నాడు. సో అలా వాడటం వల్ల బ్రెయిన్ కూడా రెసిస్టెంట్ అయిపోతుంది, మేము ఇచ్చే ఏ టాబ్లెట్స్ కూడా వర్క్ అవ్వదు. సో ఇమీడియట్ గా ఆ పెయిన్ కిల్లర్ స్టాప్ చేసి దాని టైప్ ఆఫ్ హెడ్ఏక్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, అది కనుక్కొని మనం లైఫ్ స్టైల్ చేంజెస్, కరెక్ట్ మెడిసిన్ పెట్టడం వల్ల ఈ మెడికేషన్ ఓవర్ యూస్ హెడ్ఏక్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. యూజువల్గా అంటే ఎంత ప్రొలాంగ్డ్ ఈ టైం వరకు, అంటే మనకి ప్రైమరీ హెడ్ఏక్ ఈ టైం వరకు వస్తే ఓకే, దాని తర్వాత రిలీవ్ చేసుకోవచ్చు వితౌట్ మెడికేషన్స్ అనే ప్రాసెస్ ఏమైనా ఉందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ అనుకోండి, 4 to 8 hours దాకా ఉంటుంది. అలా కాకుండా 3 days 72 hours కూడా కంటిన్యూ అవుతుంది. సో అలా వేసుకున్నా పోదు, వాళ్ళకి అడ్మిషన్, ఐవి ఫ్లూయిడ్స్, ఐవి మెడికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో వార్నింగ్ సైన్స్ ఏముంటాయి అసలు ఈ హెడ్ఏక్ వచ్చినప్పుడు? ప్రైమరీ హెడ్ఏక్కి సెకండరీ హెడ్ఏక్కి మనకు డిఫరెన్స్ తెలియాలంటే మనకు వార్నింగ్ సైన్స్ ఏంటో తెలియాలి. సో ఆన్సెట్ ఆఫ్ ది హెడ్ఏక్ ఎలా స్టార్ట్ అవుతుంది? చాలా మటుకి మైగ్రేన్ కానీ టెన్షన్ హెడ్ఏక్ కానివ్వండి స్లోగా స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా కొన్ని గంటల్లో దాని ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ పోతుంది. కాకపోతే ఒక్కసారిగా ఏదో థండర్ క్లాప్ హెడ్ఏక్ అంటే ఒకసారిగా పిడుగు పడ్డట్టు ఒకే సెకండ్లో విపరీతమైన హెడ్ఏక్ రావడం అనేది డేంజర్ సైన్. సో బ్రెయిన్లో అన్యూరిజం బ్లీడ్ వల్ల, అంటే సబ్ఆర్కనాయిడ్ హెమరేజ్ వల్ల ఈ హెడ్ఏక్ రావచ్చు. అండ్ ఎల్డర్లీ వాళ్ళు 60-70 years పెద్దవాళ్ళు రీసెంట్గా హెడ్ఏక్ వచ్చింది అనుకోండి, సో అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఉండొచ్చు. ఇంకా యంగ్ పేషెంట్స్ కానివ్వండి, హెడ్ఏక్తో పాటు న్యూరలాజికల్ డెఫిసిట్, అంటే హెడ్ఏక్తో ఫిట్స్ కానివ్వండి, హెడ్ఏక్తో ఫీవర్ కానివ్వండి, సో హెడ్ఏక్తో మాట తడబడ్డము, వన్ సైడ్ వీక్నెస్, ఇలాంటివి ఉంటే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు. ఓకే, అండ్ ప్యాటర్న్ చేంజ్, అంటే ఆల్రెడీ మైగ్రేన్ టెన్షన్ హెడ్ఏక్ ఉన్న వాళ్ళకి సడన్గా హెడ్ఏక్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం, రొటీన్గా వచ్చే స్టైల్లో కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్ అయిందనుకోండి, అది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ వార్నింగ్ సైన్స్. ఓకే, ఈ టాపికల్ యూజ్ చేస్తుంటాం కదా ఇందాక నేను అన్నట్టు, అది యూజ్ చేయొచ్చా లాంగ్ రన్లో? జండు బామ్ కానీ, మూవ్ కానీ ఇలా యూజ్ చేసేస్తుంటాం. లైక్ బాగా హెడ్ఏక్ ఎక్కువ వచ్చినప్పుడు బిఫోర్ టేకింగ్ ఏ పెయిన్ కిల్లర్, మైల్డ్ హెడ్ఏక్ అనుకోండి, టాపికల్ సూదనింగ్ లైక్ ఐస్ ప్యాక్స్ కానివ్వండి, మైల్డ్ కాఫీ, అవి కొన్ని హెల్ప్ చేస్తాయి. బామ్స్ కూడా జస్ట్ టాపికల్ అప్లికేషన్కి టు సమ్ ఎక్స్టెంట్ దే కెన్ హెల్ప్. బట్
హెడేక్ టైప్ని బట్టి కొన్నిటికి మెడిసిన్ వాడితేనే తగ్గుతుంది. స్పెషల్గా ఇందాక అన్నారు కదా ప్రైమరీ హెడేక్స్లో అంటే టెన్షన్ హెడేక్ అని, క్లస్టర్ హెడేక్ అని. ఏంటి అసలు ఈ టెన్షన్ హెడేక్ అంటే ఏంటి, క్లస్టర్ హెడేక్ అంటే ఏంటి? అందరూ ఏమనుకుంటారు, మీరేమనుకుంటున్నారు టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అంటే? అంటే టెన్షన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుందేమో అనుకుంటున్నా టెన్షన్ హెడేక్. టెన్షన్తో వస్తుందేమో హెడేక్ అనుకుంటున్నా. పేర్లో అది ఉంది కాబట్టి అలానే అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ సో. సో టెన్షన్ టైప్ హెడేక్ అంటే అది మసిల్ టెన్షన్. ఇప్పుడు మన స్కల్ చుట్టూ మజిల్స్ ఉంటాయి కదా, ఇవి ఫ్రాంటాలిస్, టెంపరాలిస్, ఆక్సిపిటాలిస్ అంటాం. ఈ మసిల్స్ టోన్ బాగా స్టిఫ్నెస్ ఉండడం వల్ల వచ్చే హెడేక్ ని టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అంటారు. అవి ఎందుకు స్టిఫ్ అవుతాయి? ఎక్కువసేపు స్క్రీన్ చూడడం కానీ, అబ్నార్మల్ పొజిషన్ లో పడుకోవడం వల్ల కానీ, కొంచెం యాడెడ్ స్ట్రెస్ కూడా దీనికి ఒక కారణం. వీటి వల్ల మజిల్స్ అన్ని స్టిఫ్ అయ్యి దీని వల్ల వచ్చే హెడేక్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్. ఇది ఎలా ఉంటుందంటే, సో టైట్ బ్యాండ్ ఒకటి మన చుట్టూరా టైట్ బ్యాండ్ ఒకటి కట్టేస్తే ఎలా ఉంటుంది, అలా టైట్ గా రావడం కానీ. సో దీనికి మళ్ళీ అసోసియేటెడ్ ఫీచర్స్ ఏముండవు. మైల్డ్ టు మోడరేట్ ఇంటెన్సిటీ ఉంటుంది. రెస్ట్ తీసుకోగానే దానికి అదే తగ్గిపోతుంది. టాబ్లెట్స్ అట్లా ఏం యూస్ జస్ట్ పారాసెటమాల్ తో తగ్గిపోతే, ఒక్కొక్కసారి జస్ట్ రెస్ట్ తీసుకుంటేనే కూడా తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి క్లస్టర్ హెడేక్ అన్నారు. సో ఇదేంటి, ఇది రివర్స్ టు మైగ్రేన్. లైక్ మైగ్రేన్ ఎలా లేడీస్ లో ఎక్కువ కామన్, ఇదేమో జెంట్స్ లో ఎక్కువ కామన్ గా వస్తుంది. అసలు పేర్లోనే ఉంది క్లస్టర్. క్లస్టర్ అంటే ఏంటి, ఒక గ్రూప్. సో ఎవ్రీ ఇయర్ లో ఒక గ్రూప్ లాగా, ఒక సీజనల్ గా ఒక 2 weeks to 3 weeks వచ్చి తగ్గిపోయి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ అదే ప్యాటర్న్ లో రిపీట్ అవుతుంది అనమాట. అందుకు దాన్ని క్లస్టర్ హెడేక్ ఉంటదా మళ్ళీ ఆ హెడేక్? అంటే ఏ కైండ్ ఆఫ్ పెయిన్ ఉంటది క్లస్టర్? అది ఐ చుట్టూ రైట్ ఆర్ లెఫ్ట్ ఒక్క సైడే పెరి ఆర్బిటల్ పెయిన్, ఐ చుట్టూ రావడం, ఆ ఐ నుంచి వాటరింగ్ అవ్వడం, అండ్ అదే నాస్ట్రిల్ నుంచి కూడా వాటరింగ్ అవ్వడం. మాక్సిమం 40 minutes to 1 hour లో దానికి అదే తగ్గిపోతుంది. నెక్స్ట్ డే సేమ్ అదే ప్యాటర్న్ లో ఒక 2 weeks అట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు అలా వస్తుంది, రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఇందులో ట్రైజెమినల్ నర్వస్ సిస్టమ్ అనేది హైపర్ యాక్టివ్ అవ్వడం వల్ల క్లస్టర్ హెడేక్ వస్తుంది. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల. సో రీజన్స్ లైఫ్ స్టైల్ అయినా, లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఇవి కాకుండా ఇంకేమైనా హెడేక్స్ ఉన్నాయా మనకు? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ప్రైమరీ, సెకండరీ. అంటే డైరెక్ట్ గా బ్రెయిన్ ఇన్వాల్వ్ అవ్వకుండా కూడాను, దాని ప్రమేయం లేకుండా కూడా కొన్ని రీజన్స్ వల్ల హెడేక్ రావచ్చు. హెడేక్ అంటేనే బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అనుకున్నా, బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా హెడేక్ ఇదేంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐస్. సో చిన్న పిల్లలు విజన్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ ఏజ్ గ్రూప్ లో. సో ఇంకా స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో బ్లాక్ బోర్డ్ కానీ ప్రొజెక్టర్ కానీ చూడడం, రీడింగ్, రైటింగ్ అన్ని కళ్ళకి స్ట్రెయిన్ అయ్యేవాకి. సో ఈవినింగ్ రాగానే మమ్మీ నాకు హెడేక్ అని వస్తారు. మనం చిన్నగా ఉన్నప్పుడు అసలు మనకి అంటే పిల్లలుగా ఉన్నప్పుడు హెడేక్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయలేదు మనము. ఇప్పుడు చాలా మంది చిల్డ్రన్ లో చూస్తున్నాం, స్టూడెంట్స్ అందరు హెడేక్ అని. కొంతమంది ఏంటంటే స్కూల్కి వెళ్లకుండా మానేయడానికి బంక్ కొడుతున్నారు, దానికోసం అనుకుంటాం కానీ బట్ యాక్చువల్ గా కొంతమందికి వస్తుంది. మేబీ దిస్ ఇస్ ద రీజన్. అంటే డిజిటలైజేషన్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్. సో ఇది కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేసి జస్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ కరెక్ట్ చేయగలిగితే, విజన్ కరెక్ట్ చేయగలిగితే స్పెక్టకల్స్ తోనే ఆబ్వియస్లీ కరెక్ట్ అయిపోతుంది. కానీ చాలా మంది పేషెంట్స్, ఇంక ఫీమేల్స్ కూడా మైగ్రేన్ కానీ టెన్షన్ హెడేక్ తో వచ్చిన వాళ్ళు, మేడం టాబ్లెట్స్ ఇచ్చారు సరే, మరి నాకు స్పెక్ట్స్ ఇవ్వరా అని అడుగుతూ ఉంటారు. సో అన్ని హెడేక్స్ కి స్పెక్టకల్స్ ట్రీట్మెంట్ కాదు, ఓన్లీ విజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే స్పెక్టకల్స్. మైగ్రేన్ కి, క్లస్టర్ హెడేక్ కి వాటికి మెడిసిన్స్ వాడాల్సిందే. అండ్ ఇంకా కొన్ని రీజన్స్ లైక్ సైనస్ హెడేక్, ఇది కూడా బ్రెయిన్ కి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, బట్ దే పేషెంట్స్ ఫీల్ హెడేక్. సైనస్ హెడేక్ ఇక్కడ కానివ్వండి, ఇక్కడ ఐబ్రోస్ దగ్గర, లేదంటే పైన నుదుటి దగ్గర ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే సైనస్ హెడేక్ లో అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. నోస్ బ్లాక్, నోస్ నుంచి మ్యూకస్ గారడం కానివ్వండి. సో అంటే సైనస్ హెడేక్ లో ఎలా ఉంటుంది అంటే తల మొత్తం బరువుగా, పెయిన్ కంటే హెవీగా ఉండడం, కిందకు వంగితే తల ఎక్కడ ఊడి పడిపోతుందో అన్నంత హెడేక్ వస్తుంది. మేబీ ఆ ఫ్లూయిడ్స్ అన్ని ఇన్ఫ్లమ్ అయిపోవడం. అండ్ ఇంకొక మెయిన్ హెడేక్ సర్వైకోజెనిక్ హెడేక్. అంటే స్పైనల్ కార్డ్, సర్వైకల్ అంటే నెక్ అనమాట. సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల అక్కడ నర్వ్స్ కంప్రెస్ అవుతే కూడా ఆ పెయిన్ ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ సైడ్ ఆఫ్ హెడ్, ఆక్సిపిట్ ఇక్కడ వెనకాల మాత్రమే పెయిన్ వస్తుంది అంటూ ఉంటారు. సో దట్ ఈస్ సర్వైకోజెనిక్ హెడేక్. స్పాండిలోసిస్ ని ట్రీట్ చేస్తే హెడేక్ ఆటోమేటికలీ తగ్గుతుంది. సో ఇన్ని హెడేక్స్ ఉన్నాయి, మనకి ఏదో ఇక్కడ ఒకటే వచ్చేది అనుకుంటాం. అండ్ ఇంకొంతమంది వస్తారు, మేడం నాకు హెడేక్ ఉంది, మరి బీపీ ఉన్నా హెడేక్ నాకు అర్థం కావట్లేదు అంటారు. అవును, చాలా మంది బీపీ వచ్చిందంటే హెడేక్ ఆటోమేటిక్గా వస్తుంది, లేకపోతే ఆటోమేటిక్గా హెడేక్ వస్తే బీపీ వచ్చింది అనుకుంటారు, వైస్ వర్సా అనుకుంటారు. కరెక్ట్. నిజంగానే బీపీ వల్ల హెడేక్ వస్తుందా? అన్కంట్రోల్డ్ బీపీ కానివ్వండి, అండ్ అన్డయాగ్నోస్డ్ బీపీ ఉందని తెలియకుండా ఉండే వాళ్ళకి కూడా అది ఎలా వస్తుందంటే మిడ్ నైట్ కానీ అర్లీ మార్నింగ్స్ కానీ హెవీనెస్ ఆఫ్ హెడ్, వెనకలు మొత్తం గుంజినట్టు ఉండడం ఇలా ప్రెజెంట్ అవుతుంటారు. సో వాళ్ళకి మనం హెడేక్ ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా బీపీ మానిటర్ చేసి బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ చేస్తే ఆటోమేటిక్లీ హెడేక్ తగ్గిపోతుంది. సో ఇన్ని హెడేక్స్ ఉన్నాయి కదా, సో మనం ట్రీట్ చేయకపోతే డ్రెడ్ఫుల్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి హెడేక్స్, సింపుల్ హెడేక్స్.
సింపుల్ హెడేక్స్ అంత కాంప్లికేట్ అవ్వవు, కాకపోతే ఏంటంటే ఫ్రీక్వెంట్గా వచ్చాయనుకోండి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి ఎక్కువ లోన్ అవుతారు. కాకపోతే మైగ్రేన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మైగ్రేన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ డ్రెడ్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఆక్యుపంచర్తో కూడా చాలామంది హెడేక్ని ట్రీట్ చేస్తూ ఉంటారు, అయ్యో చిన్న చిన్న సూదులు గుచ్చేస్తూ ఉంటారు. హౌ డస్ దట్ వర్క్? అదైతే గైడ్లైన్స్లో ఏం ప్రూఫ్ లేదు. నేను అంటున్నట్టు ఇంకా TMS, ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్, బోటాక్స్ విల్ వర్క్ బెటర్ దాన్ దట్. ఓకే దీపా గారు, ఇప్పుడు అసలు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి. స్కూల్ నుంచే ఏదో పెద్ద IIT MBBS అలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి చాలా స్ట్రెస్ ఇచ్చేస్తున్నారు అటు స్కూల్ వాళ్ళు అండ్ అలాగే పేరెంట్స్. ఈ పిల్లలకి ఏంటంటే హెడేక్ వచ్చేస్తుంది, దాన్ని కూడా వాళ్ళు ఎగ్జామ్స్ కదా ఊరికే డ్రామా ఆడుతున్నాం అనిపిస్తున్నారు. ఆ ప్రెషర్ వల్ల పిల్లలకి హెడేక్ వస్తుంది. అసలు ఏం చేయాలి పేరెంట్స్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళకి హెడేక్ రాకుండా స్ట్రెస్లెస్ లైఫ్ని ఇవ్వాలి స్టూడెంట్స్కి అంటే ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో ఏం చేయాలి? వాళ్ళ పిల్లలండి పాపం, వాళ్ళ బ్రెయిన్ ఎంత ఉంటుంది, ఎంత కెపాసిటీ ఉంటుందో అంత చదవగలరు. ప్రతి ఒక్కరు వాళ్ళు పెట్టే ఎఫర్ట్ వాళ్ళు పెడతారు, ఎంత చదవాలో అంత చదవాలి. కాకపోతే ఆ టైంలో నిద్ర మానుకొని చదవడం కానీ తిండి తినకుండా చదవడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళకి ప్రాపర్ సఫిషియెంట్ స్లీప్ ఉండాలి, టైం టు టైం ఫుడ్ ఉండాలి, ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోవాలి. విజన్ అబ్నార్మాలిటీస్ వల్ల ఏమైనా హెడేక్ వస్తే అది ప్రాపర్గా కరెక్ట్ చేయించాలి. సో వాళ్ళు పెట్టే ఎఫర్ట్ వాళ్ళు పెట్టాలి, రిజల్ట్స్ ఆర్ మన చేతిలో లేవు. కరెక్ట్. సో వాళ్ళ పేస్లో వాళ్ళని నడవనియండి. పేరెంట్స్కి ఏం చెప్తారు ఈ విషయం మీదుగా? స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి ఇప్పుడు పేరెంట్స్కి అండ్ స్కూల్ మేనేజ్మెంట్కి. సో వాళ్ళకి కంపల్సరీ 8 hours క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండాలి అండ్ ప్రాపర్ ఫుడ్ ఇవ్వండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ప్రాపర్ హైడ్రేషన్ నేర్పించండి. సో ఎక్కువ వంగిపోయి ఇట్లా మెడ కంప్లీట్గా వంచేసి కూడా కొంతమంది చదువుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా సర్వైకల్ హెడేక్స్ కూడా వస్తుంటాయి. సో ఇవన్నీ వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళ పేస్లో వాళ్ళని చదవనియండి. రిజల్ట్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. Neuro, Pulmo and Center for Surgical Excellence, Sai Deepa Multi Speciality Hospital, Chandanagar, Hyderabad.